తులారాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 3 గ్రహాలు చంద్ర, శని, రాహువులు చాలా చక్కగా అనుకూలిస్తున్నారు. లాభంలో రాహువు, 3వ రాశిలో చంద్ర, శనులు. ఈ చంద్ర, శనులు కలిసినప్పుడు మనోబలం బాగా దృఢపడుతుంది. సమస్యల నుండి బయటపడటానికి ఈ శని సహకరిస్తాడు. కాబట్టి ధైర్యంగా మాట్లాడే అవకాశం వస్తుంది. ధైర్య సాహసాలతో విజయం సాధిస్తారు. ఆస్తి పెరుగుతుంది. ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సున్నితమైన విషయాల్లో బాధపడద్దు, తేలిగ్గా తీసుకోండి. మొహమాటం వల్ల ఆర్థిక నష్టం వాటిల్లకుండా, ఖర్చులు పెరగకుండా పొదుపు మంత్రాన్ని పఠించండి. సంఘంలో తగిన గౌరవం లభిస్తుంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి ఉన్నది. ఆశించిన ఫలితాలు ఉన్నాయి. సమగ్రంగా న్యాయపరమైనటువంటి విజయాలు చేకూరుతాయి. సత్యనిష్ట మిమ్మల్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంది. దగ్గర వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళతో విభేదించకుండా, వాళ్ళు ఏది చెబితే అది ఆచరించకపోయినా వాళ్ళని నొప్పించకుండా ఉండటానికి సరే అలాగే అనే పదాన్ని ఉపయోగించండి. ఆనందం కలుగుతుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవతా స్మరణ చాలా వరకు అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? జాతకాల్లో కొంచెం శుక్రదోషం కనపడుతోంది. లక్ష్మీ సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. కొద్దిగా బొబ్బర్లు శుక్రగ్రహం దగ్గర పెట్టి నమస్కారం చేయండి. దాన ఫలం సిద్ధిస్తుంది.